సో మొత్తానికి 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు కంప్లీట్ అయిపోయినాయి. ఎన్నికలు అంటే ఓట్లు కంప్లీట్ అయిపోయినాయి, పోలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఇంకా బాకీ ఉంది. మార్చి 3 తారీఖు రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. సో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తే చాలామంది, ఒక ఆయన చాణక్య సర్వే అని, ఒక ఆయన ఇంకో సర్వే అని, ఒక ఆయన ఇంకో శాంపిల్ తీసుకున్నామని, ఇట్లా రకరకాలు వేస్తూ ఉన్నారు. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వేల లెక్కల్లాగానే ఉంటాయా అంటే, నేను 3 సార్లు కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థిగా, అదే ఎమ్మెల్సీగా నా అనుభవాన్ని చెప్తా ఉన్నా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వేలు పనిచేయాయి. ఎందుకంటే మిగతా ఓట్లకి దీనికి చాలా తేడా ఉంటుంది. ఏది చేతుల మీద అంచనా వేయొచ్చు, కానీ పక్కాగా ఈ శాంపిల్తో నీ తీసుకొచ్చినామని చెప్పడానికి లేదు. అంటే వాస్తవానికి ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఏం జరిగింది, ఓటింగు ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయి, ఎవరు ఎట్లయితే గెలుస్తారు, సో డబ్బు ప్రభావం ఏమైనా చూపిస్తుందా, ఈ అన్ని అంశాలు మనం మొదటగా మాట్లాడుకుందాం. వాస్తవానికి దీనిపైన డబ్బు ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. అది హడావిడి చేయడానికి, ఓ హైప్ క్రియేట్ చేయడానికి పనికొస్తుంది తప్ప నిజంగా ఓటర్ శరీరాన్ని మెప్పించలేదు మాత్రం డబ్బు. ఎందుకంటే దీని లెక్క వేరే ఉంటుంది. గతంలో నేను పోటీ చేసే కంటే ముందు అసలు ఈ ఎమ్మెల్సీ అంటే ఏందో తెలియదు, 4 కూర్చొని మాట్లాడుకొని అక్కడ ఓట్లు వేసుకొని వెళ్ళిపోయేటోళ్ళు. కానీ ఎప్పుడైతే మనం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి దిగి మొత్తం విస్తృతంగా ప్రచారం చేసినామో ఆ రోజు నుంచి దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల్లో కూడా అవగాహన పెరగాలి. వాస్తవానికి పట్టభద్రులు నిన్న దాదాపు 2,25,000 దాకా నిన్న ఓటింగ్లో పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది అక్కడ వైపు. ఇక ఇటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు 24,000 అటు 24,000 మంది ఓటింగ్లో పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 3 స్థానాల్లో ఫస్ట్ లైవ్ చూస్తున్న మిత్రులారా, మీరు ఒక పోల్లో పాల్గొనాలి. మీరంతా ఒక పోల్లో పాల్గొని, అంటే ఇగో నీ ముందు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కనుక గెలిచావు, లేకుంటే నువ్వు ఏడ గెలుస్తావయ్యా అని చెప్పి వీరబాబు గారు అంటా ఉన్నారు. కరెక్టే, ఇది నిజమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ కరీంనగర్ది కూడా రేవంత్ రెడ్డి గారితో గెలుస్తుంది. ఇప్పుడు 3 గెలుస్తాయి. సరే, అవన్నీ ఎందుకులే కానీ రైట్. సోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సింది, మీరు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క పోలింగ్, అంతే. ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క పోలింగ్. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ స్థానంలో అయితే మీరేదో ఉట్టిగానే ఓటింగ్లో పాల్గొనకుండా కనీసం ఒక్కరినన్ను అడుగురి. ఓటేసిన వాళ్ళు అడిగారు ఒకరిని. పెడతావా? కమ్యూనిటీ పోల్ పెడదాంలే. శివుడు గలడు. పేరు అంజిరెడ్డి అండి. రైట్. కమ్యూనిటీ పోస్ట్లో ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ తీసి చూపించు. దాంట్లో ఒకసారి పోసాం చూపించు పోస్ట్. ఈ ఛానల్ ఓకే.
ఈ కమ్యూనిటీ పోస్ట్ లో పాల్గొనండి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? అంజిరెడ్డి బీజేపీ, ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ, నరేందర్ రెడ్డి కాంగ్రెస్, ఇతరులు. ఇది కమ్యూనిటీ పోస్ట్ లో మీకు అందుబాటులో ఉంటది. శనార్థి తెలంగాణ పైన మీరు క్లిక్ చేస్తే పోస్ట్ లో మీకు కింద ఇక్కడ పోస్ట్ అని ఉంటాయి. అసలు యాక్చువల్ పోస్ట్ అందుబాటులో ఉంటారు. ఇంకో పోస్ట్ కూడా రాబోతుంది. అన్న కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ఓటేసినా మేమైతే వేరేలాగా వేస్తాం. ఆయన ఓటు వేరే, మా ఓటు వేరే ఈ విషయంలో. రైట్, నెక్స్ట్ పోస్ట్ కూడా ఒకసారి చూసుకోండి. రిఫ్రెష్ కొట్టాలి. తర్వాత మెదక్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, పూల రవీందర్, ఇతరులు. వీళ్ళ ముగ్గురు మధ్యలో పోటీ ఉన్న నేపథ్యంలో ముగ్గురిని ప్రధానంగా తీసుకుని ఇతరులు పెట్టేశారు. ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? హర్షవర్ధన్ రెడ్డి కూడా పెట్టారు. ఇతరులు ఓకే. ఎవరు గెలుస్తారు నా అంచనా ఏందనేది కాసేపట్లో చెప్తా చూడరు. కింద ఉంటుంది, కింద క్లిక్ చేయాలి. ఇది తెలంగాణ ఉంటుంది. 3 కమ్యూనిటీ పోస్టులు ఉన్నాయి. 3 కమ్యూనిటీ పోస్టులలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఓటింగ్లో పాల్గొని. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ టీచర్. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? మల్కా కుమరేనా, వంగా మహేందర్ రెడ్డి, ఇతరుల. అంటే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక దీంట్లో కూడా మెదక్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, పూల రవీంద్ర, ఇతరుల. ఇక అలాగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? అంజిరెడ్డి గెలవబోతా ఉన్నాడా? ప్రసన్న హరికృష్ణ, నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఇతరులు గెలవబోతా ఉన్నారా? మీ ఒపీనియన్ని ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది. ఈ పోస్ట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక మరి ఎవరు గెలుస్తారు మళ్ళన్న? మీ అభిప్రాయం ఏంది? సో ఇక్కడ నా అంచనాలు, నా అభిప్రాయాలు ఇవి నా వ్యక్తిగతం మాత్రమే. అంటే నేను వేస్తున్నటువంటి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇది సర్వే చేసింది కాదు, ఎక్కడ గ్రౌండ్లో దిగింది కాదు, మా వాళ్ళు ఏం చేసింది కాదు. ఇక్కడ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆదిలాబాద్ ఈ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటిది చూద్దాం. ఈ గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించినటువంటి చూస్తే ఇక్కడ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆ తర్వాత బీఎస్పీ, ఆ తర్వాత ఇండిపెండెంట్. రైట్, ఇక్కడ ఈ ప్రధానంగా మనం ఓటు చూస్తే మొత్తం పోలైనటువంటి ఓట్లన్నీ 2 లక్షల పోలైన ఓట్లు. రెండు లక్షల ఏమైంది? 2,50,106 ఓట్లు పోలైనాయి. ఇవి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో పోలైనటువంటి ఓట్లు. బై టూ చేస్తే మనకి ఎంత? 2,25,000, 1,25,000 ఓట్లు ఎవరు వస్తే వాళ్ళు గెలుస్తారు. అంతే. 1,25,054 ఓట్లు 3 కానీ ఒకటి ఎక్కువ రావాలి. అంటే +1 రావాలి. ఇందులో ఒకటి ఎందుకు ఎక్కువ వచ్చిందంటే +1, 50% +1 ఓట్. అట్లయితే ఇక్కడ గెలుస్తారు. 1,25,054 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు. సో ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంది?
మరి 1,25,054 ఓట్లు ఎవరికన్నా వచ్చే అవకాశం ఉందా అంటే లేదు. ఎస్, లేదు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో ఎవరు గెలిచేటువంటి అవకాశం లేదు. సపోజ్ సెకండ్ ప్రియారిటీ ఓట్లే ఈ ఫలితాన్ని తేల్చేటువంటి అవకాశం ఉంది. మరి సెకండ్ ప్రియారిటీ ఇక ఫస్ట్ ప్రియారిటీ పక్కకు పెడితే ఈ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 1,25,000 అంటే దాన్ని 3 భాగాలు చేద్దాం, 4 భాగాలు చేద్దాం. 4 భాగాలు చేస్తే 30 ఈయనకు బీజేపీ అభ్యర్థికి 30,000 ఓట్లు వచ్చినాయి అనుకో, ఇంకెన్ని మిగులుతాయి? 95లో కాంగ్రెస్ అభ్యర్థికి ఒక 25,000 వచ్చినాయి అనుకో, బీఎస్పీ అభ్యర్థికి ఒక 40,000 వచ్చినాయి అనుకో. ఓకే, ఇంకెన్ని పోతాయి? 70, 90, 95 అంటే ఇగో ఇండిపెండెంట్లు అందరు కలిపి 30,000 వచ్చినాయి అనుకో. ఓకే, ఇట్లా వచ్చినాయి అనుకో. ఎవరికి ఇంకా ఈ కోటా రాలే అంటే 1,25,054 ఓట్లు ఎవరికి రాలేదు. కానీ మరి వాట్ నెక్స్ట్? అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి ఎక్కువనే అనేది చూడాలి. ఒకవేళ బీఎస్పీ అభ్యర్థికి ఎక్కువనే అనుకుందాం. ఎక్కువనే అనుకుంటే ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు, ఆయన వెనకాల నెక్స్ట్ 30,000 ఆయన ఉంటాడు, ఆ తర్వాత 25,000 ఆయన ఉంటాడు, ఆ తర్వాత ఇండిపెండెంట్లు అందరు కలిసి ఇట్లా వరుసగా వస్తూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది అయిపోయింది, ఫస్ట్ ప్రియారిటీలో ఫలితం తేలలేదు. తేలినప్పుడు ఏం చేస్తారంటే ఈ కింద ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చినాయో, సపోజ్ ఒకరికి 4 ఓట్లే వచ్చినాయి అనుకుందాం, వెంకట్ అనేట ఆయనకు మొత్తం ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఒక 50 వచ్చినాయి అనుకుందాం. 50 ఓట్లు వచ్చినాయి. అయితే ఈయనని ఏం చేస్తారంటే ఈయన లాస్ట్లో ఉన్నాడు, అందరికంటే లాస్ట్లో ఉన్నాడు కదా, ఈయనని ఎలిమినేట్ చేస్తారు. ఈయనని ఎలిమినేట్ చేసి ఈ 50 ఓట్లు ఉన్నాయి కదా, ఈ 50 ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓటు ఎవరికి వేసిరో మళ్ళీ వాళ్ళ డబ్బలలో వేస్తారు. 50 ఓట్లు పంచుకుంటూ వస్తారు. బీఎస్పీ అభ్యర్థికి ఇప్పటికి 40,000 ఉన్నాయి కదా, మాట ఉదాహరణ మాత్రమే అంతే చెప్తున్నా. కాంగ్రెస్ అభ్యర్థికి 25,000 ఉన్నాయి కదా, లేదు బీజేపీ అభ్యర్థి సెకండ్ పెడదాం. బీజేపీ అభ్యర్థికి 30,000 ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి 25,000 ఉన్నాయి. ఓకే, ఇక క్లియర్. ఇక ఈ కిందున్న వాళ్ళంతా ఎలిమినేట్ కావాల్సిందే. అయితే ఈ 50 ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓటు అంటే మొదటి ప్రాధాన్యత ఓటు వెంకట్కి వేసిరు, రెండో ప్రాధాన్యత ఓటు ఈ 50 ఓట్లలో ఒక 20 ఓట్లు ప్రసన్న హరికృష్ణకి వేసిరు అనుకుందాం. ఒక 15 ఓట్లు బీజేపీకి వేసిరు అనుకుందాం. ఇంకా 5 ఓట్లు, ఇంకో 5 ఓట్లు, 5 కాదు, ఇంకొక 5 ఓట్లు కాంగ్రెస్ ఆయనకి వేసిరు. ఇప్పుడు దీన్ని బట్టి 40 అయినాయి కదా. ఇంకొక 10 ఓట్లలో సెకండ్ ప్రియారిటీ వేయలే, అసలు సెకండ్ ప్రియారిటీ వేయలే, ఖాళీ 1 నెంబర్ వేసి ఇచ్చి పెట్టిరు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈయనకు బీఎస్పీ ఆయనకు 40,20 ఓట్లు అవుతాయి. వెంకట్ ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఇవి కూడితే 40,20 ఓట్లు అయినాయి కదా. సో ఈ కోటా రాలే, ఇంకా ఈ కోటా రాలే. మళ్ళీ ఏం చేస్తారు, ఆ వెంకట్ కంటే మీద ఉన్న ఆయన ఉంటాడుగా, రెండో లాస్ట్ ఆయన ఆయనది అట్లా 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 తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత కూడా ఈ ఇంకొక ఆయన యాదగిరి శేఖర్రావు అని ఒక ఆయన ఉన్నాడు. అయితే అక్కడి వరకు వస్తారు. వచ్చిన తర్వాత ఈయనకు ఇండిపెండెంట్లలో 10,000 ఓట్లు వచ్చినాయి అనుకుందాం. ఇండిపెండెంట్లలో యాదగిరి శేఖర్రావు 10,000 ఓట్లు వచ్చినాయి. ఇక వీళ్ళ పని అయిపోయినట్టే. ఈ కింది వాళ్ళ అన్ని సెకండ్ ప్రియారిటీ తీసి వీళ్ళకి పంచుతూ ఉంటారు. పంచుతున్నటువంటి క్రమంలో ఈ సెకండ్ ఇప్పుడు యాదగిరి శేఖర్రావు దగ్గర 10,000 ఓట్లు ఉంటే దీంట్లో ఫస్ట్ ప్రియారిటీ మాత్రమే పడ్డటువంటి ఓట్లు 2,000, 8,000కు సెకండ్ ప్రియారిటీ ఉంది అనుకుందాం. ఈ 8,000లలో ఒక 4,000 ఓట్లు ఈయన కలిసినాయి అనుకో, ఈయనకు 2,000 కలిసినాయి అనుకో, ఈయనకు 2,000 కలిసినాయి అనుకో, అప్పుడు మెల్లగా రేసులోకి ఎవరు వస్తారు? బీజేపీకి సంబంధించినటువంటి 34,015 ఓట్లతో ఈయన
42,020 ఓట్లు ఈయన. ఆ తర్వాత ఈయన ఎలిమినేట్ అవుతాడు. ఆ తర్వాత అతి తక్కువ ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండనుకుందాం. ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఈ ఓట్లు ఉన్నాయి 25,000 ప్లస్ 2,000 27,000 27,005 ఓట్లు ఉన్నాయి. 27,005 ఓట్లలో అప్పుడు ఈయనని ఎలిమినేట్ చేసి ఈయన ఓట్లలో ఉన్నటువంటి సెకండ్ ప్రియారిటీ ఈయనకు పంచుతారు. ఈ 25,000 ఓట్లలో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఒక 15,000 ఓట్లు పడ్డాయి అనుకో. 15,000 ఓట్లు బీజేపీ అభ్యర్థికి పడి ఓ 10,000 ఓట్లు ప్రసన్న హరికృష్ణకు పడ్డాయి అనుకో. ఇప్పుడు ఎంత అవుతుంది లెక్క చూస్తే? 25 అయితే 2,000 ఇంకా ఎక్కడ ఏడు ఫస్ట్ ప్రియారిటీ ఒకటే ఇస్తాడు. అయితే ఏమైంది దీంతో? ఏమైంది బీఎస్పీ అభ్యర్థికి 10 50,000 52,020 ఓట్లు అయినాయి. ఈయనకు 52,020 ఓట్లు 20 ఓట్లు ప్రసన్న హరికృష్ణకి అయినాయి. ఈయనకు 45 49,015 ఓట్లు ఈయనకైనాయి. రైట్, ఇక్కడ వరకు వచ్చింది అనుకో విజేత ప్రసన్న హరికృష్ణనే. ఎందుకు అనంటే ఈయన ఈ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళ లెక్క పూర్తయ్యే నాటికి ఈయనని జంపు కావాలి. ఈయనకంటే ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఆయన రేసులో ఉంటాడు. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ ఈ కింద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సెకండ్ ప్రియారిటీ కానీ లేకపోతే ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓట్లు బీజేపీకి ఎక్కువ వేసినాం. సో మరి వాస్తవం ఏందనేది మళ్ళీ చెప్తా. అయితే వీళ్ళ లెక్క పెట్టే నాటికి వీళ్ళ కోటా పూర్తి కాదు. అప్పుడు ఏం చేస్తారు? ఈయన ఓట్లు తీసుకొచ్చి ఈయన కలిపి 1,24,025 ఓట్లని చేస్తారు. 25 అది ఎంత ఉందిగా 54 ఓట్లు. 54 ఓట్లుగా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి మరి లేదన్న లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఎలిమినేషన్ అందరూ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళే విజేత అనేది మద్రాస్ హైకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఇటీవల కాలంలో. సో జరిగినటువంటి కర్ణాటక హైకోర్టు జరిగినటువంటి ప్రక్రియ గిది ఎన్నికల ప్రక్రియ. అయితే ఇప్పుడు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఒకటి ప్రసన్న హరికృష్ణకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ కనుక ప్రసన్న హరికృష్ణ ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే ఒక అడ్వాంటేజ్, రెండో స్థానంలో ఉంటే కూడా అడ్వాంటేజే ఉంది. ఎట్లా అంటే ఇటు కాంగ్రెస్ ఆర్ బీజేపీ అదర్స్ వీళ్ళందరి దాంట్లోకి సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఈయనకు ఉన్నాయి అనేది ఒక చర్చ. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి వీళ్ళకేరు సరే అది పార్టీ క్యాడర్, కానీ ఇందులో ఉన్నటువంటి బీసీలు మెజారిటీగా ఫస్ట్ ప్రియారిటీ తన పార్టీకి ఇచ్చుకున్న సెకండ్ ప్రియారిటీ కాంగ్రెస్ పార్టీకి ఏది మన ప్రసన్న హరికృష్ణకి ఇస్తారు. కాబట్టి ఇక్కడ ప్రసన్న హరికృష్ణకు మెరుగైనటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈయన ఒకవేళ బీజేపీ ఫస్ట్ ప్రియారిటీలో, తర్వాత బీఎస్పీ ఉంది ప్రసన్న హరికృష్ణ, తర్వాత కాంగ్రెస్ ఉందని అనుకుందాం. ఇక్కడ ఎలిమినేషన్ ప్రక్రియ అయ్యేసరికి ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ ఓట్లు కూడా లెక్క పెట్టే నాటికి ఈ బీఎస్పీ ఆయనకి ఎక్కువ పడి ఈయన ఫస్ట్ ప్లేస్ పోయేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అది జరిగితే, ఒకవేళ కాంగ్రెస్ ఓట్లు లెక్క పెట్టినా ప్రసన్న హరికృష్ణ రెండో స్థానంలోనే ఉండంటే ప్రసన్న హరికృష్ణ ఓడిపోతాడు. సో ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అన్నట్టు. ఇక ఇది ఇట్లా ఉంటే ఈ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ దీనికి సంబంధించి వీళ్ళు గెలుస్తారు అని చెప్పడానికి లేదు. ఈ ముగ్గురిట్లలో ఎవరైనా గెలవచ్చు. ఇది అంచనా వేసి పక్కా ఈయన గెలుస్తాడని చెప్పడానికి లేదు. సర్వేలు ఏమన్నా ఇగో మేము ఇన్ని చేసినామంటే అంతా ఉట్టిదే, బోగస్, నమ్మకండి. జరిగే ప్రక్రియ ఇట్లుంటుంది. టాప్ 3లో ఉన్నటువంటి వ్యక్తులు దగ్గరగా ఉంటే ఫలితాలు మారే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళ మధ్యలో గ్యాప్, ఫస్ట్ అభ్యర్థికి వీళ్ళకి మధ్యలో చాలా గ్యాప్ ఉందంటే ఈయన గెలుస్తాడు ఇక అంతే. ఒకవేళ బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో ఉండి సెకండ్ ప్రియారిటీ ఓట్లు కనుక ఎక్కువ తీసుకురాగలిగితే ఈయన గెలుస్తాడు. ఇక మూడో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలంటే
కొద్దిగా ఏది వీళ్ళిద్దరు దాంట్లోకేని సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఆయనకు ఉండాలి, కానీ అట్లా ఉన్నట్టుగా కనిపిస్తలేదు సినారియో. రైట్, ఇది వరంగల్, నల్గొండ, అది మన కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాదు పట్టభద్రుల స్థానానికి సంబంధించినటువంటి అంచనా ఇది. ఇక ఇదే స్థానానికి సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నిజామాబాద్ ఈ టీచర్ ఎమ్మెల్సీ స్థానం. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రధానంగా పోటీ పడ్డటువంటి ఇద్దరు అభ్యర్థులు, ఒకటి మల్కా కుమరయ్య, రెండోది వంగా మహేందర్ రెడ్డి, ఇంకోటి కూర రఘోత్తమ్ రెడ్డి. వీళ్ళు ప్రధానంగా పోటీ పడ్డటువంటి అభ్యర్థులు. దీంట్లో వంగా మహేందర్ రెడ్డి, కూర రఘోత్తమ్ రెడ్డి వీళ్ళిద్దరు పిఆర్టీయు. ఈ పిఆర్టీయుకు సంబంధించినటువంటి ఓట్లు వీళ్ళ మధ్యలో చీలికకు గురైనాయి. ఈ చీలికకు గురవడంతో పాటు ఈ పిఆర్టీలో ఉన్నటువంటి బీసీలంతా బేషరతుగా మల్కా కుమరయ్యకు మద్దతు చేశారు. కనీసం సెకండ్ ప్రియారిటీ అని ఇస్తారు, ఆటోమేటిక్గా మద్దతు చేశారు. సో దీంట్లోకైనా సెకండ్ ప్రియారిటీ మల్కా కుమరయ్యకు వచ్చే అవకాశమే ఎక్కువ ఉంది. సో దాంతో మల్కా కుమరయ్య గెలుపు అనేది అక్కడ సునాయాసంగానే ఉండొచ్చు, పెద్దగా ఏం రిస్క్ ఏమి ఉండకపోవచ్చు. ఇది మెదకు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్కు సంబంధించినటువంటి ప్రిడిక్షన్ అంతే. టీచర్ ఎమ్మెల్సీ రైట్. ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం. టీచర్ ఎమ్మెల్సీ. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక. కరెక్టే. చాలా మంది ఇస్తున్నటువంటి లెక్కలు, వాళ్ళ ప్రిడిక్షన్స్ అవన్నీ చూస్తూ ఉన్నా. సో ఇక్కడ మీరు ఏం పోల్ చేసిరు అనేది ఒకసారి చూద్దాం. ఈ స్థానాలపైన మీ అభిప్రాయం ఏం చెప్పారు? ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనేది ఒకసారి చూసుకుంటే మల్కా కుమరయ్య గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి 77% మంది అభిప్రాయపడతా ఉంటే, ఇక మెదక్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, దీన్ని మనం ప్రిడిక్షన్ వేసినాక చెప్దాం. అయితే ఇక్కడ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అని అంటే ప్రసన్న హరికృష్ణ ప్లస్ అంజిరెడ్డి మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఒకసారి చూస్తే ప్రసన్న హరికృష్ణకి 66% మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక అంజిరెడ్డికి 15% మంది పాల్గొన్నారు. అయితే సెకండ్ ప్రియారిటీ ఓటు అనేది ఈ మూడిట్లలో ఖచ్చితంగా కౌంట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక టీచర్ ఎమ్మెల్సీ ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీకి అవసరం పడకపోవచ్చు. ఫస్ట్ ప్రియారిటీలోనే మల్కా కుమరయ్య గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం ప్రసన్న హరికృష్ణ, ఆ తర్వాత బీజేపీ మధ్యలో వారు ఉంటుంది. అయితే ప్రసన్న హరికృష్ణ కనుక మొదటి ప్రాధాన్యత ఓట్లను ఎక్కువ తీసుకోగలిగితే సెకండ్ ప్రియారిటీ ఓట్లు దీంట్లోకైనా వస్తాయా చూడాల్సినటువంటి అవసరం. ఇవన్నీ కాకుండా అంజిరెడ్డి కనుక సీరియస్గా వర్కౌట్ చేసినట్టే వీళ్ళిద్దరు ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఇది చూద్దాం. మెదక్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఒకసారి ఈ లెక్కలు చూసుకుందాం. ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు మెదక్ శ్రీపాల్ రెడ్డి, ఏడా అరే మెదక్, నల్గొండ అనబడ్డదా? దీన్ని ఎడిట్ చేయాలి చూడు. ఇది మెదక్ కాదు, సారీ వరంగల్. అది శ్రీపాల్ రెడ్డి, ఇంకో ఆయన పేరు ఏంది? సర్వోత్తం రెడ్డి, పూల రవీందర్, ఆ తర్వాత నర్సిరెడ్డి, పూల రవీందర్, తర్వాత హర్షవర్ధన్ రెడ్డి. హర్షవర్ధన్ రెడ్డి కూడా బాగానే ఉండే కానీ అయితే ఈయన నాన్ లోకల్ అని కొంచెం హర్షవర్ధన్ రెడ్డి, తర్వాత సుందర్రాజ్ యాదవ్.
ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి లెక్కలు ఉంటాయి, మీరు గమనించండి. మొత్తం 24,000 ఓట్లు పోలైనాయి అప్రాక్సిమేట్గా. అంటే 12,000 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు. 12,000 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు. దాదాపు 94% అట్లా పోలింగ్ జరిగినట్టుంది. సో ఈ 12,000 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు 24,000 ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి ఒక ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఒక 3,000 వచ్చినాయి అనుకో. ఓకే, సర్వోత్తమ్ రెడ్డికి ఈయనకు ఒక 1,500 వచ్చినాయి అనుకో. నర్సిరెడ్డికి ఒక 2,000 వచ్చినాయి అనుకో. ఆ తర్వాత పూల రవీందర్కి ఒక 4,000 వచ్చినాయి అనుకో. హర్షవర్ధన్ రెడ్డికి 3,500 వచ్చినాయి అనుకో. ఆ తర్వాత సుందర్ రాజ్, ఇవన్నీ అవుతున్నాయి మొత్తం 7, 8, 9, 10, 13 ప్లస్ సుందర్ రాజ్ యాదవ్కి ఒక 2,500 వచ్చినాయి అనుకో. ఇంకా ఇతరులు ఉన్నారు, ఇతరులకు అన్నీ వచ్చినాయి అనుకో. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్లకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. రెండో ప్రియారిటీ ఓటు ఖచ్చితంగా లెక్క పెట్టాల్సిందే. అయితే శ్రీపాల్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, పూల రవీందరు, ఆ తర్వాత ఈ హర్షవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పిఆర్టీయూకి సంబంధించినటువంటి వాళ్ళు. పిఆర్టీయూ ఇక్కడ మెజారిటీ సంఘం అయినప్పటికీ కూడా పిఆర్టీయూలో ఉన్నటువంటి 4 వ్యక్తులు పోటీ చేయడం వల్ల, అంటే పిఆర్టీయూ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి 4 వీళ్ళు పోటీ చేయడం వల్ల మెజారిటీ పిఆర్టీయూ చీలిపోతా ఉంది. సో ఇక్కడ నర్సిరెడ్డి గారు యూటీఎఫ్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి గారు పోటీ చేసినప్పటికీ వాళ్ళకి గెలిచేంత బలం లేదు. పోయినసారి ఎట్లా గెలిచిండే ఆ నర్సిరెడ్డి అంటే ఇక్కడ శ్రీపాల్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, ఆ తర్వాత హర్షవర్ధన్, ఈ రెడ్లందరూ కలిసి అప్పుడు బీసీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి టీచర్ ఎమ్మెల్సీ పూల రవీందర్ని ఓడగొట్టడానికి రెడ్లంతా అప్పుడు ఒకటయ్యారు. కాబట్టి ఆయన గెలుపు సాధ్యమైంది. ఈసారి అంత ఈజీగా ఆయన గెలుపు ఉండకపోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మెజారిటీగా ఈ సర్వోత్తమ్ రెడ్డి, ఆ తర్వాత శ్రీపాల్ రెడ్డి, ఆ తర్వాత పూల రవీందర్ మధ్యలో ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. నర్సిరెడ్డి గారిది, సో ఆయన నర్సిరెడ్డి గారి గురించి చెప్పడానికి మంచి లేదు, చేసిన చెడు లేదు. సో ఆయన అట్రా న్యూట్రల్గా ఉన్నాడు. అయితే వీళ్ళ మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. శ్రీపాల్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, పూల రవీందర్ మధ్య ఈ ముగ్గురిట్ల మధ్యలోనే పోటీ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే హర్షవర్ధన్ రెడ్డి నాన్ లోకల్ ఒకటైతే సుందర్ రాజు యాదవ్ ఓట్లు అత్యంత కీలకం. సుందర్ రాజు యాదవ్కు హర్షవర్ధన్ రెడ్డికి పడ్డటువంటి ఓట్లు అత్యంత కీలకమైనటువంటి ఓట్లు. ఎందుకంటే సుందర్ రాజు యాదవ్ బీసీ సామాజిక వర్గం నుంచి బలంగా పోటీ చేసినటువంటి నేత. ఇందులో నుంచి సెకండ్ ప్రియారిటీ కనుక పూల రవీందర్కు ఎక్కువగా యాడ్ అయితే పూల రవీందర్ గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డి ఓట్లు, హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు, పూల రవీందర్ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నాడు. కాబట్టి హర్షవర్ధన్ రెడ్డి ఓట్లు కనుక మళ్ళీ పూల రవీందర్కి యాడ్ అయితే పూల రవీందర్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఎట్లా కాకుండా వీళ్ళు అంత బదురుకొని కనుక చేస్తే వేరే వాళ్ళు ఏది సర్వోత్తమ్ రెడ్డి గెలిచే ఛాన్స్, లేదంటే శ్రీపాల్ రెడ్డి గెలిచే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ 3 నాకున్నటువంటి అంచనా ప్రకారం అయితే ఈ 3 బీసీలు గెలిచే ఛాన్స్ 90% ఉంది. ఈ 3 స్థానాలు బీసీలు గెలిచేటువంటి ఛాన్సు కనిపిస్తూ ఉంది. 100% 90% కనిపిస్తూ ఉంది. పూల రవీందర్ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి 71% మంది అభిప్రాయపడతా ఉంటే ఇక్కడ మల్కా కొమరయ్య గెలవడం గ్యారంటీ అని 77% మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ప్రసన్న హరికృష్ణ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి 66% మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఇది ఓవరాల్గా నిన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి. దానికి చాణక్య, సి ఓటరు, ఆ తర్వాత CNN ఇవన్నీ వస్తాయి. నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పింది పక్కా ఈయన గెలిచేటువంటి ఛాన్స్ అని చెప్పడానికి కూడా లేదు ఈ ఎన్నికల్లో. అట్లా వాడు చెప్పిండంటే వాడు వట్టిదే అన్నట్టుగా పక్కా ఈయననే గెలుస్తాడని చెప్పడానికి. ఐదర్ వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ఫైటు ఏ పరిణామాల ద్వారా వాస్తవానికి చాలామంది అనుకుంటారు, ఇప్పుడు వీళ్ళు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు కదా, ఈయనకు పడ్డాయి, ఇవన్నీ ఉత్తాయే. వీళ్ళకంటే కిందున్నోని ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది లెక్క అవుతుంది.
వీళ్ళకంటే కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి బూస్టింగ్ ఇచ్చినారనేది తేలితే అప్పుడు లెక్కలు బయటకు వస్తాయి. సో కాబట్టి ఏది ఈ ఎమ్మెల్సీ ఫలితం రావడానికి మధ్యాహ్నం పడుతుంది. ఏది 3 తారీఖు మధ్యాహ్నం వరకల ఈ ఫలితం వస్తుంది. సేమ్ 3 తారీఖు 12 గంటల వరకల్లా కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఫలితం వస్తుంది. 3 రోజుల తర్వాత అంటే మార్చి 6 తారీఖు నాడు మార్చి 5 తారీఖు అర్ధరాత్రి అంతే. మార్చి 5 తారీఖు అర్ధరాత్రి రోజు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వస్తుంది. అప్పటిదాకా స్టే ట్యూన్. పట్టభద్రులది కొంత ఎక్కువ అవకాశం అయితే అదే మన ప్రసన్న హరికృష్ణకు అంటే మనం చెప్పడానికి లేదన్నా, ఏదైనా జరగవచ్చు ఇక్కడ. అందుకే ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అనేది చాలా తేడా ఉంటుంది అన్నట్టు. డైరెక్ట్ ఒక ఓటరు అందరు అభ్యర్థులకు ఓటేయచ్చు. అవును, అందరు అభ్యర్థులకు ఇప్పుడు 53 మంది పోటీ చేశారు. ఒక ఆయన 53 రాసుకుంటూ వస్తాడు. ఆ ఓటును 53 సార్లు లెక్క పెట్టాలి. ఆ ఓటును 53 సార్లు లెక్క పెట్టుకుంటూ రావాలి. ఆ ఓటును అది కౌంటింగ్ జరిగిన ప్రతిసారి ఆ ఓటు తిరుగుతూ ఉంటుంది. అయితే ఎవరైతే 1 నెంబర్ వేసి వదిలేసిరో వాళ్ళది ఒకటేసారి కౌంట్ అవుతుంది, ఇక రెండోసారి కౌంట్ కాదు. సో అట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయి దాంట్లో. ఇది నా అంచనా ప్రకారం అయితే బీసీ ఫ్యాక్టర్ పనిచేసిందని అనుకుంటా ఉన్నా. దాని ద్వారా మంచి ఫలితమే రావచ్చు అనేది ఒక ఆలోచన. సో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు 3-4 రెడ్ల మధ్య చీలికి వచ్చినాయి. దాంట్లో కూడా వాళ్ళు ఏం చేసుకున్నారంటే మీరు చూడండి, వాళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్ వాళ్ళు మళ్ళీ రెడ్లకు వేసుకున్నారు ఆ రెడ్డి అభ్యర్థులు. సో అది జరిగినటువంటి కార్యక్రమం. సో ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒక్కసారి మనం చూస్తే, ఇక్కడ సొమ్ముతో దుబాయ్లో దందా, లీడర్లు సినీ ఇతర ప్రముఖుల పెట్టుబడులకు అడ్డాగా యుఏఈ, కేదార్నాథ్ అనుమానాస్పద మృతితో బయటకు వస్తున్న భాగోతాలు, 10 ఏళ్లలో రాష్ట్రంలో భూముల మైనింగ్ కాంట్రాక్టులు, ఇతర మార్గాల్లో 1000 కోట్ల సంపాదన, ఆ సొమ్మంతా హవాలా, క్రిప్టోకరెన్సీ రూపంలో దుబాయ్కి తరలింపు, అక్కడ రియల్ ఎస్టేట్, హోటల్స్, చమురు, గోల్డ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్, ఆ తర్వాత ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్లో 10 మంది కీలక నేతల వ్యాపారాలు, నెలలో కనీసం 4-5 సార్లు దుబాయ్కి చక్కర్లు, బినామీలు, బ్రోకర్లతో నెట్వర్క్, ఆర్థిక అవకతవకలపై ఈడీ, ఐటీ ఫోకస్ చేసింది. రాష్ట్రంలోని బడా రాజకీయ నేతలు, సినీ, ఫార్మా, ఇతర రంగాల్లోని ప్రముఖులు తమ పెట్టుబడులకు దుబాయ్ని అడ్డాగా మార్చుకున్నారు. ఇక్కడ వ్యాపారాల్లో, కాంట్రాక్టుల్లో సంపాదించిన సొమ్మంతా హవాలా, క్రిప్టోకరెన్సీ రూపంలో దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. ఏటా 1000 కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో దుబాయ్కి తరలించి అక్కడ దందాలు సాగిస్తున్నారు. రియల్ ఎస్టేటు, హోటల్స్, గోల్డ్ బిజినెస్, చమురు బావుల ఇతరత్ర రంగాల్లో బినామీల పేర్లతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతంలో తమ అవినీతి సొమ్మును స్విస్ బ్యాంక్లో దాచుకునేవారు, కానీ ఇప్పుడు యూఏకి షిఫ్ట్ అయిందట రియల్ భూమి పెంచి సంపాదించి. గత ప్రభుత్వంలో కొందరు హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో 1000 ఎకరాల భూములను కూడబెట్టుకున్నారు. 100 ఎకరాల వివాదాస్పద భూములను తక్కువ ధరకు కొని తర్వాత ధరణి పోర్టల్ సాయంతో ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి తొలగించడం ద్వారా సొంతం చేసుకున్నారు. ఇక్కడ కేసీఆర్ గారి హయాంలో జరిగిన 10 ఏళ్ల పరిపాలనలో జరిగిన విధ్వంసం ఇది. మొత్తం ఈ తెలంగాణ మొత్తం కరగనాకి దుబాయ్కి ఎత్తుకొని పోయిరట సొమ్మంతా. ఎన్నికల్లో ఓడిపోయాక అక్కడే తిష్టేసిరట. గత సర్కారులో చక్రం తిప్పిన 10 మంది కీలక నేతలు, వారి అనుచరులు దుబాయ్లో 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వీరంతా అక్కడ తమ దందాలు చూసుకునేందుకు ప్రత్యేకంగా బినామీలు, బ్రోకర్లతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. పర్యవేక్షణ కోసం నెలలో కనీసం 3-4 సార్లు ఈ నేతలంతా దుబాయ్కి చెక్కర్లు కొట్టి రావడం శరా మామూలు అయిపోయింది. 3 మాజీ ఎమ్మెల్యేలు అయితే ఎన్నికల్లో ఓడిపోయాక దుబాయ్లోనే తిష్ట వేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్నాథ్ ఇటీవల దుబాయ్లో అనుమానాస్పదంగా మృతి చెందడంతో లీడర్ల దందాల భాగోతం ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నది. మాజీ ఎమ్మెల్యేకు కేదార్నాథ్ బినామీగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఆ మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్లు తేలింది. కేదార్ మృతిపై దుబాయ్ పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని ఇండియాకు తరలించే అవకాశాలున్నాయి. కేదార్నాథ్ది హత్య అయితే ఆ కేసు పలువురు మాజీ ఎమ్మెల్యేల మీద చుట్టుకునే ఛాన్స్ ఉందని పోలీసు వర్గాలు అంటా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు దుబాయ్లో ఒక మర్డర్ జరిగింది, రాజలింగమూర్తి హత్య జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ రాజలింగమూర్తి వేసిన కేసుకు సంబంధించిన పిటిషన్ టైప్ చేస్తున్న వకీలు కూడా చచ్చిపోయిండు. సో ఇవన్నీ ఇంటర్లింక్స్ కలుస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా దీని వెనకాల ముఠా తిరిగి వీళ్ళని హతమారుస్తుంది అనేది వస్తున్నటువంటి అనుమానం. దీనిపైన ఎంక్వైరీ చేయమని బీఆర్ఎస్ డిమాండ్ చేయట్లేదు. అవును, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయట్లేదు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ఎట్లా చచ్చిపోతూ ఉన్నారు వాళ్ళంతలా వాళ్ళు?
అనేది ఎంక్వైరీలో తేలాల్సినటువంటి అంశం. అయితే ఈ బినామీలందరినీ ఇప్పుడు చంపేస్తున్నారా అనే ఒక చర్చ జరుగుతుంది. చాలామంది బినామీలు భయంతో ఉన్నారట. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ను ఎవరు ఆపలేరు, కొందరు సాధ్యమా అన్నారు. ఇప్పుడు ప్రపంచమే అంగీకరిస్తున్నది. సీఎం రేవంత్ ఏడాదిలోనే దేశ విదేశీ పెట్టుబడులు రాబట్టాం, అందరికన్నా ముందే ఏఐని రాష్ట్రం అందిపుచ్చుకుంది, ప్రపంచ స్థాయి నగరాలతోనే హైదరాబాద్ పోటీ అని వెల్లడి. మాదాపూర్లోని హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. కొమరవెల్లిలో ఘనంగా పెద్దపట్నం మహాశివరాత్రి సందర్భంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి పెద్దపట్నం వేశారు. లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించినట. ఇక ఇండియన్ గ్రాడ్యుయేట్లకు గోల్డ్ కార్డ్ అంట. అమెరికాలో చదువుకుంటున్న ఇండియన్ గ్రాడ్యుయేట్లకు ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. అయితే అక్కడి వర్సిటీల్లోని గ్రాడ్యుయేట్స్ను కొత్తగా తీసుకొచ్చిన గోల్డ్ కార్డ్ వీసా స్కీమ్ కింద అమెరికన్ కంపెనీలు రిక్రూట్ చేసుకోవచ్చని ఆయన ప్రకటించాడు. ఒకటి తీసేసి ఇంకోటి పాలసీ తీసుకొచ్చాడు. ఇక కన్వీనర్ కోటా సీట్లన్నీ మన స్టూడెంట్స్కే. అయితే రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఇప్పటి వరకున్న 15% ఓపెన్ కోటాను తీసేసింది. ఆ సీట్లను తెలంగాణ ఇతర ప్రాంత స్టూడెంట్లతో భర్తీ చేస్తారు. రైట్గా కేసీఆర్ చెప్తేనే 60% అడ్వాన్సు, కాళేశ్వరం బ్యారేజీల అదనపు పనులకు ముందుగానే నిధులు ఇవ్వాలన్నారు. జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీలో రిటైర్డ్ ENC మురళీధర్ వెల్లడి. బ్యారేజీలకు ఎంత ఖర్చు అయిందని ప్రశ్నించిన కమిషన్ 9,000 కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుందన్న మురళీధర్. డిపిఆర్లో 13,559 కోట్లతో అంచనాలు ఇచ్చారని కమిషన్ ఫైర్. బ్యారేజీలో నీళ్లు నిల్వ చేయాలని చెప్పింది కేసీఆరే, నల్లా వెంకటేశ్వర్లు. వ్యాప్కోస్ డిపిఆర్ ఖర్చు 649 కోట్లు కాదు 19 కోట్లేనని వెల్లడి. సో వ్యాప్కోస్కి సంబంధించినటువంటిది గతంలో బాతాల పోషెట్టి అని ఒక ఎపిసోడ్ ఉంటుంది, మీరు చూడండి. ఈ వ్యాప్కోస్ తోటి కేసీఆర్ ఆడినటువంటి గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ను దాంట్లో నేను చెప్పడం జరిగింది. శనైశ్వరం ప్రాజెక్టు ఈ వ్యాప్కోస్ దోపిడీకి సంబంధించి ఆయల వెనకట్నే మనం చెప్పడం జరిగింది, దీని వెనకాల పెద్ద కుట్ర ఉందని. ఆగన్నా ఇది ఎవరిని ఉద్దేశించింది కాదని చెప్పినా మీరు నమ్మరు కాబట్టి చెప్పనని. దీంట్లో క్లియర్గా వ్యాప్కోస్తోని ఆడిన డ్రామా, ఆ డిజైన్లు, అంచనాలు ఏంటిది అనేది క్లియర్గా దాంట్లో చెప్పడం జరిగింది. ఇది కొన్నేళ్ల కింద ఇవన్నీ షూట్ చేసి పెట్టిన ఇవే సాక్ష్యాలు. ఇవాళ తువకాలలో బయటపడుతున్న అవినీతికి అన్నిటికీ ఇవి సాక్ష్యాలు. ఏం జరుగుతుంది మీరు ఇట్లా కచ్చదాగుడు మంచిగా లేదయ్యా, జరం నీళ్ళు కలుపుకోరయ్యా. మనసు బాగలేదురా నర్సిగా, జరాగుదోరా తెచ్చిన ఏమైంది దూరా? ఓట్లలో గెలిచినాక కూడా ఇంకా బాధపడుతూనే ఉన్నావు. అంతే కానీ సో ఇట్లా దీని తర్వాత వీళ్ళు రీడిజైన్ల పేరు మీద వేసిన స్కెచ్ ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది అన్నట్టు. శనైశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి దాని కథ అంత ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అవన్నీ ఆ రోజు ఎపిసోడ్లలో చూపించిన. ఈ వ్యాప్కోస్ అనేది డిపిఆర్ తయారు చేస్తుంది, ఓన్లీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తుంది. దానికి 649 కోట్లు కాదు 19 కోట్లేనని వెల్లడించిరట. సో మొత్తానికైతే కాళేశ్వరం పేరు మీద జరిగినటువంటి భూ కుంభకోణం, పైసా కుంభకోణం అంతా కూడా ఇప్పుడు బయటపడతా ఉంది జస్టిస్ ఘోష్ గారి కమిషన్ ముందు. నాకేం యాదికి లేదు, డిపిఆర్లపై రిటైర్డ్ ENC మురళీధర్ సమాధానం. నాకేం యాదికి లేదు, పుస్తకాలు చదవండి, డ్రై ఫ్రూట్స్ తినండి, జస్టిస్ ఘోష్ సెటైర్.
ప్రభుత్వం అంటే ఎవరు అని ప్రశ్నించిన కమిషన్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీలు అంటూ సమాధానం. రాజ్యాంగంపై కనీస అవగాహన కూడా లేదా అంటూ కమిషన్ ఫైర్ అయిపోయింది. ఇగో ఇటువంటి వాళ్ళతోటి నిజంగా అందులో నీతి నిజాయితీ ఉంటే యాదికి ఎందుకు ఉండదు? నాకు చేసిన దొంగతనం కాబట్టి ఇప్పుడు యాదికి లేదు. నేను చెప్పలే, కేసీఆర్ గారిని నమ్ముకొని ఏ అధికారి పోయినా సర్వనాశనమే. అప్పటి మటుకు మురుస్తారు. తెలంగాణలో భవిష్యత్తు మాదే. బీఆర్ఎస్ ఓ ఫామ్ హౌస్ పార్టీ, దాంతో పొత్తు ముచ్చటనే లేదు. మీడియా చిట్చాట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. బీఆర్ఎస్ను ప్రజలే ఖాళీ చేస్తారు, మేము ఖాళీ చేయాల్సిన పని లేదు. దోచుకోవడానికి కొడుకు కూతుర్ని కేసీఆర్ వదిలిండు. రాష్ట్రంలో సంస్థాగతంగా బలపడుతున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదే. పార్టీలోని కొత్త నేతలు హద్దులు దాటొద్దు. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు ప్రకటన. తమిళనాడు పశ్చిమ బెంగాల్లోనూ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి. బీజేపీలో జనసేన విలీనం అయ్యే ప్రసక్తే లేదని వ్యాఖ్యలు చేసిందట. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదేనని, సంస్థాగతంగా తాము బలపడుతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దక్షిణాదిలో తెలంగాణ, తమిళనాడులో విజయం సాధించడమే టార్గెట్గా పనిచేస్తున్నామని, అటు పశ్చిమ బెంగాల్లోనూ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీ ఫామ్ హౌస్కి పరిమితమైందని విమర్శించారు. అయితే బీఆర్ఎస్తో మాకు పొత్తు ముచ్చటనే లేదు, అదో ఫామ్ హౌస్ పార్టీ. ఫామ్ హౌస్ నుంచి పార్టీని నడిపిస్తే దానికి భవిష్యత్తు ఉంటుందా అని మేము తెలంగాణలో ఏ పార్టీతోనూ కలిసి లేమని చెప్పేసి అమిత్ షా స్పష్టం చేసినట్టు. రైట్గా 6 రోజులు టైం వేస్ట్ చేశారు. 8 మంది ప్రాణాలపై సర్కార్కు చిత్తశుద్ధి లేదు. హరీష్ రావు ప్రభుత్వ వైఫల్యంతోనే రెస్క్యూలేట్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు మొదలుపెట్టారు. టన్నెల్ దగ్గరికి వచ్చేందుకు సీఎంకు టైం లేదా అని చెప్పి ఫైర్ అడుగుతూ ఉన్నారు. నిన్న హరీష్ రావు గారు ఆ టన్నెల్ లోపలికి మమ్మల్ని బోని అంటున్నాడు. ఆ రెస్క్యూ సిబ్బందిని బయటికి పంపించి వీళ్ళని తోలుది కాదు. అసలు యాక్చువల్గా 6 రోజుల కిందనే పంపించే ఉండే, వీళ్ళని ఎన్నడో తోలేదుండే. ఇక్కడ హరీష్ రావు గారు సీఎం గారికి టన్నెల్ దగ్గరకు వచ్చేందుకు టైం లేదా అని మాట్లాడుతూ ఉన్నావు. సీఎం గారు దిగంగానే వీళ్ళందరూ బయటకు వస్తారా? అక్కడ పని జరగడం ఇంపార్టెంట్. నువ్వు ఒకవేళ వీడికి రావాలి ఖచ్చితంగా అంటే కొండగట్టు కాడ బస్సు బోర్ల పడి 63 మంది చచ్చిపోతే మీ మామ అటెంకల పోయింది లేదు, చూసింది లేదు. ఆయన సొంత నియోజకవర్గం మెదక్ మాసాయిపేట కాడ స్కూల్ బస్సును రైలు గుద్దితే 23 మంది పోరగాలు చచ్చిపోయారు. బడి పోరగాలు వాళ్ళని తొంగి కూడా చూడలే. మీరు చెప్తారు ఇక మీరు ముచ్చట చెప్పమని. ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది ఏందో. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం. గత సర్కార్ టన్నెల్ పనులు మధ్యలోనే వదిలేసింది. ఉత్తమ్ కనీసం కరెంటు సప్లై కూడా ఇవ్వలేదు. దాంతో డీవాటరింగ్కు ఇబ్బందులు. 2-3 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అవుతుందని వెల్లడి అంటూ ఇక నా అంచనా ప్రకారం వాళ్ళైతే బతికే అవకాశం లేరు. ఏదో మనం వాళ్ళు కూడా చెప్తారు, కాంటాక్ట్ కూడా చెప్తున్నారు. చెప్పుడైంది అదే జరిగేది. మమ్మల్ని అడిగే హామీలు ఇచ్చారా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా నేనా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటుండు, నేను ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో నిరూపించాలి. రేవంత్ రెడ్డి బెదిరింపు కరెక్టే. మీరు ఏ ప్రాజెక్ట్ అడ్డుకోలే, ఓ ప్రాజెక్ట్ తీసుకురాలి. రెండోది, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేనా అని చెప్పి కేంద్ర మంత్రి అంటుడు. ఇంకా మీకు ఆ ఛాన్స్ లేదు. కిషన్ రెడ్డి గారు మీకు ఆ ఛాన్సే లేదు. రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడ పాలన చేతగాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లేదు నీ ఉన్నట్టు చెప్పడం అలవాటు అయిపోయిందని ఫైర్. కిషన్ రెడ్డి నామకే వాస్తే మంత్రి ఉన్నవాంటి ఉన్నావు. గంతే. తెలంగాణ నుంచి 8 మంది గెలిపించారు కాబట్టి మనిషికి ఇవ్వాలి కాబట్టి ఇచ్చిరు, పెద్ద మనిషికి ఇచ్చిరు. గ్రాడ్యుయేట్ స్థానానికి 70% పోలింగ్. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ టీచర్ ఎన్నిక 91%. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ స్థానానికి 93% నమోదు. కరీంనగర్కు బ్యాలెట్ బాక్సులు. బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు. 2019తో పోలిస్తే భారీగా పెరిగిన పోలింగ్ శాతం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీట్లపై బీసీ వర్సెస్ ఓసీ. కాంగ్రెస్లో 4 సీట్లపై ఇప్పటికే ఓసీ లీడర్ల కాను లోట బీసీ ఇస్తారు. ఓసీ లేదు, బీసీ అన్ని బీసీలకు ఇవ్వాల్సిందే. అవి 4కి 4 బీసీలే. అవి అంతే. జనాభా వాటా ప్రకారం మన సర్కారు చేసిన 56% ప్రకారం 4కి 4 అయితే వాళ్ళకి రావాలి. ఒప్పుకునే పరిస్థితే లేదంటున్న బీసీ నేతలు. కనీసం 2 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టు. ఓసీ నేతల తీరుపై బగ్గుమంటున్న బీసీ లీడర్లు తమకు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారనే ఆరోపణలు. రేసులో పలువురు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు కూడా. హైకమాండ్కు అగ్ని పరీక్షల సీట్ల కేటాయింపు. నేను చెప్తున్నాను కదా, ఈ ఎమ్మెల్సీలు కనుక ఈ 4 ఎమ్మెల్సీల్లో ఒక 3 అన్నా బీసీలకు ఇస్తే న్యాయబద్ధం. లేదు అనుకుంటే ఎవడేం మాట్లాడలేడు, ఏమని తలగోరి వాడు పెట్టుకున్నట్టు అయితే అంతే. ఇక అందరు మాట్లాడతారు. ఇక వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోట జగ్గారెడ్డి గారు అంటే నేను అడగలేదు ఎమ్మెల్సీ, నీకు ఎవరిస్తా అంటున్నారు ఆడ ఎమ్మెల్సీ? నేను అడగలేదు. కానీ ఆ కుసుమ కుమార్ గారికి ఇంకోరికి ఒక ఆయనకు కమ్మాయనకు ఒక బ్రాహ్మణ ఆయనకు ఇచ్చేరి అవి 2 అని చెప్పి రికమెండ్ చేసిండట. ఓ బీసీ వానికి ఏమైనా రికమెండ్ చేయొచ్చు కదా, గది చేయకపోతే. వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు అయినా మీ రికమెండేషన్స్ ఎవరికి కావాలా? బీసీలకు వాటా. అది అంతే. బీసీలకు వాటా 4 స్థానాలకు 4 బీసీలకు దక్కాలి. ఎందుకంటే బీసీల జనాభా పెరగాలి ఇప్పుడు అందులో మండల్లో.
వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 5 స్థానాల్లో కాంగ్రెస్కి 4 సీట్లు దక్కే అవకాశాలు ఉండడంతో ఆ పార్టీలోని సీనియర్లు అంతా పదవులపై కన్నేశారు. మండలిలో ఎంట్రీ ఇచ్చేందుకు ఇది చాలా ఈజీ మార్గం కావడంతో జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సీట్లపై ఎప్పట్లాగే పలువురు ఓసీ లీడర్లు ఖర్చు పేసుడేందబ్బా ఉంటే ఖర్చు పేస్తారా ఇప్పుడు బొంతేసుడు పేస్తారా ఖర్చు ఎవరికి పట్టగాదది ఎవరికి రాసి ఇచ్చినాయి కాదు. బాజప్తా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు ఈ ఎమ్మెల్సీలు దక్కాలే. ఈ ఎమ్మెల్సీలు దక్కితేనే బీసీలకు న్యాయం చేస్తున్నట్టుగా లెక్క అవుతుంది. లేకపోతే ఇది రేపు ఎన్నికల భవిష్యత్తే గిట్లుంటుంది ఇక చూడరు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఒకటి దక్కేటట్టుందిగా, మరి మీరు బీసీకి ఇస్తురా? మీ సంగతి ఏంది? క్లారిటీ ఇప్పుడు మీరు క్లారిటీ దాసోత్సవానికి ఇచ్చేసేరి. ఎంత కష్టపడ్డాడు మంచి ఉద్యమకారుడు ఆయన. అయితే ఈ సీట్లపై ఎప్పట్లాగే పలువురు ఓసీ లీడర్లు ఖర్చుబేగా సామాజిక సమీకరణ ఆధారంగానే ఎమ్మెల్సీ సీట్లు భర్తీ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. ఇటీవల కులగణన చేయడంతో బీసీల లెక్కలు కూడా తేలాయి. బీసీలు ఏకంగా 56% ఉండడంతో ఆ వర్గం నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదే అదనుగా కాంగ్రెస్లోని బీసీ నేతల స్వరం పెంచుతున్నారు. తీన్మార్ మల్లన్న, అంజన్ కుమార్ యాదవ్ సొంత పార్టీలో కొందరు ఓసీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను అనగదొక్కుతున్నారని. ఇంకా అనగదొక్కుడు ఏం లేదు భయ్, మేమేం వంగటానికి సిద్ధంగా లేదు. టైం వస్తే మేము కూడా దొక్కుతాం. మీరు ఎప్పుడు వంగుతారా అని చూస్తున్నాం. మేము కూడా ఉన్న బీసీలను అనగదొక్కుతున్నారని మండిపడ్డారు. ఏ స్థాయిలో అన్యాయం జరుగుతుందో ఉదాహరణలతో సహా బయట పెట్టగా వారి వ్యాఖ్యలు రాజకీయంగా పెనుద్దుమారని రేపుతాయి. మరి బీసీలు 30 ఏళ్ల నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారని చెప్పి ఎవరు ఆయన పేరు జగ్గారెడ్డి గారు అంటా ఉన్నాడు. ఏమని వాళ్ళు 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నారు అని చెప్పి అంటున్నారు జగ్గారెడ్డి గారు. ఆ 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళకు ఎవరైతే ఇప్పుడు వదినమ్మకి ఇచ్చినటువంటి కార్పొరేషన్ ఉందిగా అదొకటి ఇచ్చేయి వీళ్ళకు, అది తీసేసి వీళ్ళకి ఒకటి ఇచ్చేసేయి, న్యాయం చేయి. రెండోది 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ గోడలను గీక్తున్న గాంధీ భవన్ గోడలను గీక్తున్న బీసీలను 100 మందిని చూపిస్తాం. పుట్టినప్పటి నుంచి ఈ గోడలు గీక్తున్న 100 మందిని చూపిస్తాం. పుట్టినప్పటి నుంచి 30 ఏళ్ళు కాదు ఇది. ఇదైతే యుద్ధమే. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి తేలిపోతాయి. దీంతో ఏం జరుగుతుందో లెక్కలు అందరికీ ఉన్నాయి. ఆ లెక్కలు అయిపోయిన తర్వాత ఈ లెక్కల మీదనే రాష్ట్రానికి 40, ఏపీకి 20 టీఎంసీలు. 2 రాష్ట్రాల అవసరాలకు కృష్ణా బోర్డు కేటాయింపులు. ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో అందుబాటులో 60 టీఎంసీలు. నీటిని పొదుపుగా వాడుకోవాలని 2 రాష్ట్రాలకు సూచన. ఏపీకి 16 టీఎంసీలే ఇవ్వాలని తెలంగాణ డిమాండ్. 2 వారాలు కీలకమన్న ఏపీ 23 టీఎంసీలకు పట్టు. 2 వారాల తర్వాత ఈఎన్సీల సమావేశం అవ్వాలని సూచన. రాష్ట్రానికి 40 టీఎంసీలు, ఏపీకి 20 టీఎంసీలు అని చెప్తా ఉన్నారు. కానీ ఇది కాదట, 16 టీఎంసీలు ఏపీ కట, తర్వాత ఒక 30 చిల్లర టీఎంసీలు తెలంగాణకి ఇస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. సో అది చూడాలి. ఒకసారిగా ఆంధ్రజ్యోతి వార్త చూద్దాం. ఉన్నత విద్యలో నాన్ లోకల్ కోటా ఎత్తివేత. ఇకపై సీట్లన్నీ స్థానికులకే. 15% నాన్ లోకల్ కోటా. అయితే 4 కేటగిరీలకు పంపిణీ. ఏపీ పునర్విభజన చట్టం 10 ఏళ్ల గడువు పూర్తయిన నేపథ్యంలో జీవో జారీ చేసినాడు. మంచి పని. తెలంగాణ పరుగు ఆగదు. రాష్ట్రం క్రేజ్ పెట్టుబడులతో తెలిసొచ్చింది. అనుమానించిన వాళ్ళే అభినందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచమే అంగీకరించింది. HCL కొత్త క్యాంపస్ ప్రారంభంలో సీఎం. గోల్ఫ్ కోర్సు, విల్లా భూముల వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుందాం. సీఎంను కలిసిన ఎంఆర్ వ్యవస్థాపకుడు. గత అధికారుల కమిటీకి అదనంగా న్యాయ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలన్న సీఎం. వైఎస్ హయాంలో ఏఎంఆర్ భూముల కేటాయింపులు ప్రస్తుతం విలువ 40,000 కోట్ల పైనే ఉందట ఆ భూములకు సంబంధించి. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు మరింత కోత. ఇక ప్రస్తుతం ఉన్న 41% వాటా నుంచి 40%కి తగ్గించే యోచనట. 2026-27 నుంచి అమలు. అక్టోబర్లో ఆర్థిక సంఘం ప్రతిపాదన 4.8% ఆర్థిక లోటు అంచనాలే కారణం. ఆచరణలోకి వస్తే కేంద్రానికి ఏటా 35,000 కోట్ల మిగులు. 35,000 కోట్లు రాష్ట్రాలదే. అయితే ఇక్కడ మనం ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏ రకంగా దోపిడీ జరుగుతూ ఉందో చూడండి. కేంద్రము మంచిగా నిమ్మలంగా చేసుకుంటూ వస్తుంది. మనం మేల్కొనే లోపే ఈ దుకాణం అంతా బంద్ అవుతుంది. ఈ సౌత్ ఇండియా ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది. ఇగో ఇక్కడ చూడండి. తెలంగాణ రాష్ట్రం 100 రూపాయలు కేంద్రానికి పంపితే కేంద్రం నుంచి 49 రూపాయలు 80 పైసలు వస్తున్నాయి. ఓపెన్ పెద్ద పెట్టనా? ఓకే. తెలంగాణ రాష్ట్రం 100 రూపాయలను కేంద్రానికి పన్నులు కడితే అందులో 49 రూపాయలు వాపసు వస్తున్నాయి. కేరళ 100 రూపాయలు పంపిస్తే 13 రూపాయలు వాపసు వస్తున్నాయి. తమిళనాడు 100 రూపాయలు పంపిస్తే 29 రూపాయలు వాపసు వస్తున్నాయి. ఏపీ 100 రూపాయలు పంపితే 46 రూపాయలు వాపసు వస్తున్నాయి. ఇక ఇదేమో సౌత్ ఇండియా పరిస్థితి. మహారాష్ట్ర
100 రూపాయలు ప్రతి 100 రూపాయలకు 7 రూపాయల 70 పైసలు వాపసు వస్తున్నాయి మహారాష్ట్రకు. ఇక గిటు చూడ్రి బీహార్ 100 రూపాయలు కేంద్రానికి కడితే 922 రూపాయలు బీహార్కు వస్తున్నాయి చూసుకో. ఇక ఉత్తరప్రదేశ్ 100 రూపాయలు కేంద్రానికి కడితే 333 రూపాయలు వాపసు వస్తున్నాయి. అంటే వీళ్ళ సొమ్ము వీళ్ళు తింటారు, సౌత్ ఇండియా సొమ్ము ఇక వీళ్ళు తింటా ఉన్నారు. మధ్యప్రదేశ్కు 279 రూపాయలు వస్తున్నాయి వాపస్ 100 కడితే. ఛత్తీస్గఢ్కు 282, అరుణాచల్ ప్రదేశ్కు 4863 రూపాయలు వాపసు వస్తున్నాయి 100 రూపాయలు కడితే. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలది కష్టమేమో దక్షిణాది రాష్ట్రాలది, తింటున్నదేమో వీళ్ళు పచ్చగయ్యారు. అందుకనే పచ్చగయ్యారు చూడు, మనమేమో ఎండిపోతా ఉన్నాం, అవి పచ్చగైంది. అట్లా దీని గురించి రేపు మాట్లాడుకుందాం. రేపు భారతదేశంలో ఎలాంటి బాంబు వేలబోతా ఉంది నరేంద్ర మోడీ గారు, ఆ తర్వాత వీళ్ళందరూ వేసిన స్కెచ్ ఏందనేది రేపు మాట్లాడుకుందాం దాని మీద. ఎందుకంటే ఇవాళ న్యూస్ టైం కూడా చాలా తక్కువ ఉంది.